బ్యాక్ టు న్యూస్. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి. ఏపీ మంత్రులు కామినేని, అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే టీడీ జనార్దన్లు రెండు రాష్ట్రాల ప్రముఖులకు, ముఖ్య నేతలకు ఆహ్వానాలు అందిస్తున్నారు. అమరావతి శంకుస్థాపనకు హాజరు కావాలని కోరుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిలను కలిసిన మంత్రులు ఆహ్వానాలు అందజేశారు. నిర్మాణం అమరావతి నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మంత్రులకు, ఆ ప్రజలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాము. మరి రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధి దశలో నడవాలి. రెండు రాష్ట్రాలకు అన్ని సౌకర్యాలు కూడా కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అమరావతి నగరాన్ని చాలా చక్కగా నిర్మిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాయి. మరి ఈరోజు ప్రభుత్వం తరఫున వారు మంత్రుల కమిటీ కూడా వచ్చి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా మేము హాజరవుతామని చెప్పేసి తెలియజేసుకుంటాం. రెండు రాష్ట్రాలు సరిహద్దుల భౌగోళికంగా విడిపోయినప్పటికీ మానసికంగా, ఆత్మీయంగా లేక అనుబంధంగా తెలుగు ప్రజలందరూ ఒకటే అనేటువంటి భావాన్ని కల్పించవలసిందిగా నేను కోరుతూ నా సందేశాన్ని కూడా ప్రత్యేకంగా పంపిస్తున్నాను. వీలైతే సాధ్యమైనంత వరకు నేను కూడా హాజరవడానికి ప్రయత్నం చేస్తాను. ఏదేమైనా సాధ్యమైనంత త్వరగా మీ రాజధాని నిర్మాణం జరిగి ప్రజల కళలు నెరవేరాలని ఆశిస్తున్నాను. అమరావతి కొత్త రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈ నెల 22వ తేదీన శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానం పలకడానికి పెద్దలు శ్రీనివాస్ గారు, అయ్యన్న పాత్ర గారు, జనార్దన్ గారు, ప్రభుత్వం తరఫున వాళ్ళందరూ కూడా వచ్చి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఓ మంచి రాజధాని కావాలి, మనకు అన్ని రకాల ప్రజలకు ఉపయోగపడేటువంటి రాజధాని నిర్మాణం కావాలి అని నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను.